నమస్తే అని బోసుకుమరి. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు చూసినా కూడా నాకు ఈ విషయం తెలియదు, ఈ విషయం తెలుసు, ఇట్లాగా ఆయన తెలియని విషయాన్ని నాకు తెలియదు అని చెప్తారు. ఈ విషయాన్ని ఇప్పుడు తప్పుపట్టేటువంటి ప్రయత్నం, దీన్ని బూచిగా చూపించేటువంటి ప్రయత్నం కొన్ని ఛానల్స్, కొంతమంది సోకాల్ జర్నలిస్టులు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. వీళ్ళు ఎందుకు చేస్తున్నారు ఎట్లా అని అంటే, మామూలుగా ఎవరైనా చెప్పేటప్పుడు ఈ పవన్ కళ్యాణ్ గారికి ఏం తెలియదు, ఆయన నేర్చుకుంటానే ఉన్నాడు, ఆ నెపంతో చంద్రబాబు నాయుడు గారినే సీఎం గా ఉంచడానికి ఆయన ప్రధానమైనటువంటి ప్లాను, ఏదో ఆయన అనుభవజ్ఞుడు, చంద్రబాబు నాయుడు గారు బాగా అనుభవజ్ఞులు అనేటువంటి విధంగా జనంలో తీసుకెళ్లేటువంటి బాధ్యత ఆయన భుజాలకు ఎత్తుకున్నాడు. ఓన్లీ చంద్రబాబు నాయుడు గారి గురించి, టీడీపీ గురించి మాత్రం ఆయన పనిచేస్తాడు అనేటువంటి విధంగా విపరీతంగా జనంలో తీసుకెళ్లేటువంటి ప్రయత్నంలో భాగంగా ఈ డైలాగ్స్ వస్తున్నాయి. కానీ వాస్తవమైనటువంటి విషయం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, నేను నేర్చుకుంటున్నాను, తెలుసుకుంటున్నాను పరిపాలన ఎలా ఉంటుంది. ఎందుకంటే ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి వ్యక్తి ఒక నిర్ణయం తీసుకుంటే అది ఏదైనా మిస్ అయితే కొన్ని వందల కుటుంబాలు, వందల మంది, లక్షలాది మంది ఎఫెక్ట్ అవుతారు కొన్ని దశాబ్దాల పాటు. కొంతమంది ప్రాణాలే పోవచ్చు, కొన్ని జీవితాలు కూడా పోవచ్చు. ఒక నాయకుడి నిర్ణయం మీద అంత ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఏ నిర్ణయమైనా ఆచితూచి తీసుకోవాలి. పరిపాలన ఎలా చేస్తారు, మీటింగ్స్ ఎలా పెడతారు, ఒక ప్రభుత్వంలో ఈ సమన్వయం ఎలా చేసుకోవచ్చు, ఈ అడ్మినిస్ట్రేషన్ ఎలా నడిపించుకోవాలి, ఏదైనా ప్రాబ్లం వస్తే కోర్టులకు ఎలా వెళ్ళాలి, అసెంబ్లీ ఎలా నిర్వహించుకోవాలి, ప్రతిపక్షాలకు సంబంధించి ఎలా ధీటుగా సమాధానం చెప్పుకోవాలి, ఇవన్నీ కూడా ఆయన నేర్చుకుంటున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఆయన సినిమాలు చేసి వచ్చారు, రాజకీయ కుటుంబం కాదు కదా. కాబట్టి నేర్చుకుంటున్నాను, ఇదిగో ఇంత నేర్చుకున్నాను, ఇదిగో నాకు తెలియని విషయాన్ని నేను ఖచ్చితంగా నాకు తెలియదు అని చెప్తాడు. అంటే ఇది అత్యధికమైనటువంటి నిజాయితీ. అంటే ఈ రోజులో కూడా ఎంత నిజాయితీ పడి ఉంటారని షాకో, లేకపోతే నమ్మలేనటువంటి పరిస్థితో, ఒక విస్మయమో తెలియదు. కానీ దీన్ని తప్పు పట్టేటువంటి ప్రయత్నం, ఎవడికి తెలుసు అయ్యాడా, ఎవడికి ఏం తెలుసు, మాకు అన్ని తెలుసు అని చెప్పాలని. అంటే అబద్ధాలు ఆడండి, ప్రజలతో అబద్ధాలు ఆడమని చెప్పేసి డైరెక్ట్ గా జర్నలిస్టులే పవన్ కళ్యాణ్ గారిని ప్రోత్సహిస్తుంటే ఇక మనకి ఎప్పటికి నిజాయితీ వస్తుంది, ఎప్పటికి నిజమైనటువంటి పాలిటిక్స్ చూస్తాం, ఎప్పటికి నిజాయితీ కలిగినటువంటి పాలిటిక్స్ చూస్తాం. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఏంటి, నాకు తెలుసు అంటే తెలియదు అంటాడు, నాకు తెలుసు అంటాడు, తెలియకపోతే నాకు తెలియదు అంటాడు, నేర్చుకుంటున్నా అంటాడు. ఏదైనా సరే ఒక ఫైల్ తీసుకున్నట్టు క్షుణ్ణంగా చదివి దానికి సంతకం పెడతాడంట. నాకు తెలిసినటువంటి వాళ్ళు చెప్పారు కొంతమంది. అంటే ఆ ఫైల్ సంతకం పెడితే దాంట్లో ఏదైనా ప్రాబ్లం అయితే ఎన్ని జీవితాలు నాశనం అయిపోతాయో తెలియదు కదా. ఎవరో కొంత డబ్బు కోసమో లేకపోతే వేరే దానికోసమో ఎంతమంది జీవితాలు నాశనం చేస్తారు. ఇలాంటి భయం, ప్రజలకి ఏదైనా అన్యాయం జరుగుతుందేమో భయం, కాబట్టి దాన్ని తెలుసుకొని ఆ పని చేయడం, ఇది ఎంత నిజాయితీ కూడినటువంటి విషయం. అంటే ఈ అన్యాయకరమైనటువంటి విధాన్ని చూసి ఒక్కసారిగా అంత పెద్ద నిజాయితీ పడిన చూడటంతో వీళ్ళకి మైండ్ పోయి మాట్లాడుతున్నారో లేకపోతే మెంటల్ వస్తుందో అర్థం కానిటువంటి పరిస్థితి అని చెప్పి సోషల్ మీడియా ప్రచారం జరుగుతుంది. మరేమో తెచ్చుకో.